అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఆ టాపిక్ ఏంటంటే లేక్ హౌస్ అనేది ఫ్యాబ్రిక్లో ఒక కీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందులో లేక్ హౌస్లో మనకి ఒక వర్క్లోడ్ ఉంటుంది, సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్. సో ఈ సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అంటే ఏంటి, ఇది మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో మనము ప్రాక్టికల్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు ఈ సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ గురించి. వాట్ ఈజ్ సీక్వెల్ అనలిటిక్ ఎండ్ పాయింట్ ఇన్ ఏ లేక్ హౌస్? ఓకే, సో the SQL analytics endpoint gives you the read-only TSQL queries surface for delta tables in your lakehouse. అంటే ఇవి మనకి TSQL తోటి క్వరీ లాంగ్వేజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మనం ఏం చేయొచ్చు, వాట్ యూ కెన్ డూ అంటే ఇక్కడ క్వరీ డెల్టా టేబుల్స్ విత్ TSQL, ఓకే, క్రియేట్ వ్యూస్ ఫంక్షన్స్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్, ఓకే, అప్లై రో లెవెల్ అండ్ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ, బిల్డ్ పవర్ BI రిపోర్ట్స్, క్వరీ అక్రాస్ వర్క్ స్పేసెస్. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇందులో ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఈ రెండు చూద్దాం. సో దీని మీద నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను, దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, సెక్యూరిటీ ఎలా అనేది. ఇది కూడా అక్రాస్ ద వర్క్ స్పేస్, ఇవి సపరేట్ వీడియోలు అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్లోకి వెళదాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్. ఇందులో నాకు ఒక లేక్ హౌస్ ఉంది, demo_LH. సో ఇందులో ఫైల్ సెక్షన్స్లో మీరు కనుక చూసినట్లయితే ఒక బైక్ సేల్స్ డేటా ఉంది. సో ఇది ఆల్రెడీ అంతకుముందు లోడ్ చేసాము. మీరు కనుక లేక్ హౌస్ ఎలా క్రియేట్ చేయాలి, వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి మీకు తెలియనట్లయితే మా ప్లే సిరీస్లో ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుముందు చేస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఒక డెల్టా సింబల్, దీన్ని డెల్టా టేబుల్ అంటారు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఇక్కడ ఒక డేటా ఉంది, రీజియన్, కంట్రీ, కస్టమర్. అంటే బేసిక్గా ఇది సేల్స్ డేటా. చూడండి ఇక్కడ మనకి సేల్స్ డేటు, లిస్ట్ ప్రైస్, యూనిట్ ప్రైస్ అలా ఉంది, యూనిట్ ప్రైస్ అలా ఉంది. సరే, ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే SQL అనలిటిక్స్ పాయింట్. కరెంట్లీ మనం ఎక్కడున్నాం, ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే కరెంట్లీ మనం లేక్ హౌస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. సో SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్కి వెళ్ళాలంటే ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి లేక్ హౌస్ సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు క్వరీ డేటా యూజింగ్ SQL, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ DBO స్కీమా. ఈ DBO స్కీమాలో సో ఇక్కడ టేబుల్స్, వ్యూస్, ఫంక్షన్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉన్నవి. సో ఇక్కడ రిఫ్రెష్ బటన్, న్యూ SQL క్వరీ యాక్టివిటీ, సిమాంటిక్ మోడల్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ వీడియో ఆబ్జెక్టివ్ ఏంటి, SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఓకే, ఫస్ట్ మనం లోడ్ చేసిన టేబుల్ ఇక్కడ ఉందో లేదో చూద్దాం. దీన్ని డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి బైక్ సేల్స్ డేటా అనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఒక SQL క్వరీ తీసుకుందాం. 2 వేస్లో, ఇక్కడ నుంచైనా మీరు న్యూ SQL క్వరీ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎడిటర్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ టేబుల్లో ఉన్న డేటా క్వరీ చేయాలనుకుంటున్నాను. ఎలాగా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్, ఈ 3 డాట్స్ మీద మాన్యువల్గా అయినా టైప్ చేయొచ్చు, లేదంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇన్సెట్ ఇంటూ క్యాన్వాస్, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని మనము క్వరీ చేద్దాం. సో క్వరీ చేసినట్లయితే ఇప్పుడు ఇందులో ఇది క్వరీ అవుతుంది. ఇక్కడ చూడండి సేమ్ డేటా ఏదైతే మనము లేక్ హౌస్లో టేబుల్ వ్యూలో చూసాం, సేమ్ డేటా ఇక్కడ మనకి ఓకే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని క్వరీస్ రాద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి లిస్ట్ ప్రైస్, యూనిట్ ప్రైస్, ఆర్డర్ క్వాంటిటీ ఉన్నాయి, సేల్స్, ప్రాఫిట్ లేవు. సో మనం సేల్స్, ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాగా, సెలెక్ట్ స్టార్ కామా ఓకే, లిస్ట్ ప్రైస్ ఇంటూ యూనిట్ ఆర్డర్ quantity as
సేల్స్. సో దీన్ని మనం బ్రాకెట్లో మెన్షన్ చేద్దాం, దీన్ని మనము బ్రాకెట్లో మెన్షన్ చేద్దాం. ఓకేనా, దీన్ని బ్రాకెట్లో మెన్షన్ చేసి యాజ్ సేల్స్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, టేబుల్ వచ్చేసి ఇది, ఈ టేబుల్లో నుంచి మనము క్వరీ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. రన్ చేస్తే ఓకే, ఇన్వాలిడ్ కాలమ్నెస్. సో మీరు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సీక్వెల్ క్వరీ అనలిటిక్స్ పాయింట్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే లిస్ట్ ప్రైస్ మనకి ఎలా ఉంది, ఇక్కడ చూడండి LIST LP క్యాపిటల్. సో ఇక్కడ Lని క్యాపిటల్, నెక్స్ట్ Pని క్యాపిటల్ చేద్దాం. సో ఆర్డర్ క్వాంటిటీ కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ క్వరీ చేద్దాం. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది, మనకి సేల్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ కాస్ట్, ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కావాలంటే యూనిట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ. సేమ్ ఇదే క్వరీని టైం సేవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే కాపీ పేస్ట్ తీసుకొని లిస్ట్ ప్లేస్లో యూనిట్ ప్రైస్ పెడతాను. యూనిట్ ప్రైస్ యాజ్ కాస్ట్, ఇది వచ్చేసి మనకు కాస్ట్. సేమ్ టేబుల్ నేమ్, దీన్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకు కాస్ట్ వస్తుంది. బట్ నాకు సేల్స్ కాస్ట్ కావాలి. సేల్స్ కాస్ట్ ఎలాగా, ఇదే కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కామా పెట్టాను. అంటే ఇప్పుడు మనకి ఇది ఉన్న కాలమ్స్తో పాటు స్టార్ అంటే ఏంటి, అన్ని కాలమ్స్తో పాటు ఈ 2 కాలమ్స్ యాడ్ చేస్తుంది, సేల్స్ కాస్ట్. ఓకే, సేల్స్ కాస్ట్ యాడ్ అయింది. సో ఇక్కడ సేల్స్ కాస్ట్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు ఇదేంది, ఇక్కడ మనకి క్వరీలు యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవ్వట్లేదు, ఇక్కడ అలానే ఉన్నాయి. సో దానికి యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆల్టర్ చేయాలి టేబుల్. సో మనం ఇప్పుడు ఆల్టర్ చేద్దాం టేబుల్ని. ఓకేనా, మనం ఇప్పుడు ఆల్టర్ చేద్దాం. సో దానికోసం ఏం చేద్దాం, ఆల్టర్ టేబుల్. సో టేబుల్ నేమ్, మన టేబుల్ నేమ్ ఏంటి, ఫుల్ టేబుల్ నేమ్ ఇద్దాం, డెమో లేక్ హౌస్. ఓకే, టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ తర్వాత ఇప్పుడు యాడ్ సేల్స్. సో ఈ సేల్స్ కాలం యాడ్ చేద్దాం ఫస్ట్, సేల్స్. దాని తర్వాత దాని యొక్క ఫార్ములా ఏంటి, యాజ్ ఈ ఫార్ములా లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ, ఇది పెట్టేసి మనము ఇప్పుడు రన్ చేద్దాము. సో ఆల్టర్ టేబుల్, ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది. సరే, మనం ఫస్ట్ అయితే రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే ఇక్కడ ఏమో ద స్పెసిఫైడ్ ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ దిస్ ఎడిషన్ ఆఫ్ సీక్వెల్ సర్వర్. అంటే ఇక్కడ సపోర్ట్ చేయదంట. ఓకే, సపోర్ట్ చేయదంట. ఎందుకు సపోర్ట్ చేయదు, సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంట్స్లో కానీ మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ డెసిషన్ గైడ్ ఉంది, డేటా వేర్ హౌస్ లేక్ హౌస్ మధ్యలో. ఇక్కడ చూడండి, కంపారిజన్ బిట్వీన్ ద వేర్ హౌసింగ్ క్యాపబిలిటీస్. ఇక్కడ వేర్ హౌస్, ఇది SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఇన్ లేక్ హౌస్. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి మీరు లాస్ట్లో కనుక గమనించినట్లయితే TSQL క్యాపబిలిటీస్. సో ఇది లేక్ హౌస్ గురించి, లేక్ హౌస్లో. సో ఫుల్ DQL, నో DML, లిమిటెడ్ టు DTL, T-SQL సపోర్ట్ సచ్ యాజ్ వ్యూస్ అండ్ TVFs. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే DQL అంటే డేటా క్వరీ లాంగ్వేజ్, మీరు క్వరీ చేయొచ్చు. బట్ నో DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మ్యానిపులేషన్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఆల్టర్ చేస్తున్నాం, ఆల్టర్ అనే కమెంట్ దేని కిందకి వస్తే డేటా మ్యానిపులేషన్ కిందకి. అందుకని ఇక్కడ నో DML ఆపరేషన్, DML ఆపరేషన్స్ ఇక్కడ సపోర్ట్ చేయవు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే క్లియర్గా రీడ్ ఓన్లీ సిస్టమ్ జనరేటెడ్ SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఫర్ క్వరీయింగ్ అండ్ సర్వింగ్. ఇక్కడ చూసినట్లయితే క్వరీకి సర్వింగ్కి నో DML ఆపరేషన్స్ అనేవి సపోర్ట్ చేయొచ్చు. సో అందుకు ఇది ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, సో అప్పుడు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి, అప్పుడు మనం ఎలా చేద్దాము. ఓకే, దానికంటే ముందు ఇప్పుడు నాకు ఇక్కడ సేల్స్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేశాను. ఓకేనా, సో నాకు ప్రాఫిట్ కూడా కావాలి. ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ 1. సో మెథడ్ 1లో ఏం చేస్తానంటే నేను టైం సేవ్ చేయడానికి కాపీ పేస్ట్ చేస్తున్నాను, బట్ మీరు మాత్రం ఫస్ట్ నుంచి రాయండి క్వరీ. సో సేల్స్ ప్రాఫిట్ యాజ్ కాస్ట్, సేల్స్ కాస్ట్ ఇక్కడ ఎంటర్ పెట్టేసి ఇక్కడ ఇంకో కామా తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇది తీసుకుంటాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా, మైనస్. సో మనకు ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి, సేల్స్లోంచి కాస్ట్ తీసేయాలి. ఇక్కడ పెట్టేద్దాం. సో దానికి ముందు వెనక ఇంకొక బ్రాకెట్ యూజ్ చేసి యాజ్ ప్రాఫిట్. ఓకే, యాజ్ ప్రాఫిట్. సో ఈ సేమ్ యూనిక్ నేమ్స్ మెయింటైన్ చేద్దాం. కాస్ట్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తే సెలెక్ట్ స్టార్ సేల్స్ కాస్ట్ ప్రాఫిట్. సో ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే చూడండి, సేల్స్ ప్రాఫిట్ ఈ $34.99 $20.99ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే $14 వాల్యూ వస్తుంది. సో ఇది ఓకే. బట్ ఇప్పుడు ఇక్కడ మనకు రిస్ట్రిక్షన్ ఏంది, నేను టేబుల్ని ఆర్డర్ చేయలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. బట్ ఎలాగా, నేను పవర్ BI డెవలపర్స్కి సేల్స్ కాస్ట్ ప్రాఫిట్ యాడ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఇది మనల్ని అలో చేయట్లేదు. బట్ ఎలా చేయాలంటే దానికంటే ముందు మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 ఎలాగంటే, సేమ్ ఇదే క్వరీని తీసుకొని మీకు గనక సబ్ క్వరీస్ మెథడ్ ఐడియా ఉంటే అందులోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది సెలెక్ట్ స్టార్ కామా ఓకే సేల్స్ మైనస్ కాస్ట్ యాజ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఈ క్వరీ దానికి ఇన్నర్ క్వరీగా యాక్ట్ చేస్తుంది. ఒక అలియాస్ నేమ్ ఇవ్వాలి దీనికి. నేను సింపుల్గా ఏ అనే అలియాస్ నేమ్ ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు వెళ్ళి క్వరీ చేసి చూద్దాము. చూడండి, ఇప్పుడు క్వరీ చేసినా మనకి సేమ్ వాల్యూ వస్తుంది. 2 మెథడ్స్ ఉన్నాయి. బట్ మనం మెథడ్ 2 కంటే మెథడ్ 2లో ఒక క్వరీ రాసి ఇంకొక 2 సెలెక్ట్ క్వరీస్ రాస్తున్నాం. ఓకేనా. సో మెథడ్ 1తో వెళ్తాం. ఇప్పుడు ఏంటి మన ప్రాబ్లము, ఇది మనల్ని ఒప్పుకోవట్లేదు. నేను ఒప్పుకోను, నువ్వు కాలమ్స్ యాడ్ చేయడానికి ఇక్కడ ఓన్లీ రీడ్ ఓన్లీ. బట్ ఎలా చేద్దాం? సో మీరు కనుక ఇండియన్ ఫిల్మ్స్ని ఫాలో అవుతుంటే మనకు ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్. లెట్స్ సీ అదేంటో చూద్దాం ఒకసారి ఆ డైలాగ్ యొక్క మీనింగ్. సో ఇది నన్ను అలౌ చేయట్లేదు. కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వ్యూ క్రియేట్ చేస్తాను. వ్యూ మీరు డైరెక్ట్గా క్వరీ రాసైనా క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఈ క్వరీని తీసుకొని ఇక్కడ రన్ చేయండి. రన్ చేసి డైరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ యాజ్ వ్యూ కొట్టి ఇక్కడ వ్యూ నేమ్ ఇచ్చేయచ్చు. లేదంటే ఇంకొక మెథడ్ ఉంది, ఇది కాపీ చేసుకొని ఓకేనా, ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వ్యూలో నేను వ్యూ నేమ్ ఇస్తాను, బైక్ సేల్స్ _వ్యూ. సారీ, ఇక్కడ _ పెట్టాలి. ఇప్పుడు పెట్టేసి ఇక్కడేం లేదు, నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఇక్కడ వ్యూ క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ ఏ వ్యూ, స్కీమా ఏంటి, DBO, వ్యూ నేమ్ ఇవ్వాలి యాజ్ ఈ క్వరీ తీసుకొచ్చేసి ఇక్కడ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. జస్ట్ దీన్ని ఒకసారి కొలాప్స్ చేస్తాను. సెలెక్ట్ చేసుకొని రన్ చేశాను. రన్ చేసిన తర్వాత క్వరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూడండి గ్రీన్ టిక్ మార్క్. సో ఇక్కడ మనకి ఒకసారి ఇది మనము రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే వ్యూస్ ఫోల్డర్ ఉంది. ఒకసారి డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి బైక్ సేల్స్ వ్యూ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ వ్యూని క్వరీ చేద్దాం. వ్యూని ఎలా క్వరీ చేయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ వ్యూ నేమ్ అనేది తీసుకుందాం. తీసుకుని ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని క్వరీ చేద్దాం. సో క్వరీ చేస్తే ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు సేల్స్ కాస్ట్ ప్రాఫిట్ ఉన్నాయి. నేను యాజ్ సింపుల్ ఈ వ్యూని నేను నా పవర్ BI డెవలపర్కి ఇచ్చేస్తాను. ఈ వ్యూ ఇచ్చేసుకుని అతను డేటా పుల్ చేసుకుని పవర్ BIలో అతను రిపోర్ట్ పుల్ చేస్తాడు. అందుకనే ఇప్పుడు ఇందాక నేను ఒక డైలాగ్ చెప్పా, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్ అంటే లేక్ హౌస్ అసలు ససేమిరా ఒప్పుకోవట్లేదు. నేను యాడ్ చేయాలి, నాకు రిక్వైర్మెంట్ ఉందంటే, ఓకే నువ్వు ఒప్పుకోవద్దు, నేను వేరే వేలో వెళ్తాను. అందుకనే ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్ అని చెప్పాను లేక్ హౌస్ తోటి. ఓకే, ఇప్పుడు సో ఇది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు
ఇంకొక కొన్ని క్వరీస్ చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు కంట్రీ వైజ్ సేల్స్ కావాలి, కంట్రీ వైజ్ సేల్స్ కావాలి. దానికి ఏం చేద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ కంట్రీ. ఓకే, సెలెక్ట్ కంట్రీ. ఇక్కడ మన కంట్రీ కాలం ఉంది, ఇక్కడ చూసినట్లయితే ఏది కంట్రీ కాలం ఇది. ఓకే, గమనించండి, ఇది కేస్ సెన్సిటివ్. ఎలా ఉంటే కాలం అడ్రస్ మీరు నేమ్స్ అలా రాయాలి. కంట్రీ కామా సమ్ ఆఫ్ సేల్స్ యాజ్ టోటల్ సేల్స్ ఫ్రమ్. ఇప్పుడు దేని నుంచి క్వరీ చేయాలి, మన వ్యూ నుంచి క్వరీ చేయాలి. సో వ్యూ నుంచి క్వరీ చేస్తే మనకి డేటా వస్తుంది. సో ఇక్కడ మనం ఇది రాసాం కాబట్టి, సో ఇప్పుడు ఏం చేద్దాము, గ్రూప్ బై కంట్రీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని రన్ చేద్దాము. ఓకే, ఇన్కరెక్ట్ సింటాక్స్, సమ్ ఆఫ్ సేల్స్, ఇన్కరెక్ట్ సింటాక్స్ ఎర్రర్ ఎందుకు వస్తుంది, బై క్యూలో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఓకే, మనం క్రియేట్ చేసిన వ్యూలో ఓకే ఇక్కడ సేల్స్ ఉంది. ఐడియల్గా ఇది ఎర్రర్ ఇవ్వకూడదు. SALES. ఓకే, ఫస్ట్ ఒకసారి జస్ట్ సేల్స్ క్వరీ చేసి చూద్దాం, దీన్ని కామెంట్ చేద్దాం. ఓకే, ఇది కూడా జస్ట్ దీన్ని రిమూవ్ చేసి ఫస్ట్ ఈ క్వరీ వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఐడియల్గా అయితే ఎర్రర్ రాకూడదు. ఎందుకు ఎర్రర్ వస్తుంది, కంట్రీ కామా సేల్స్. సో ఒకసారి క్వరీ చేసి చూద్దాం. ఫ్రమ్ సేల్స్ ఫ్రమ్, ఇక్కడ ఆల్రెడీ మనం వ్యూ క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన వ్యూలో సేల్స్ ఉంది, SALES. సో ఒకసారి క్యాపిటల్ పెట్టి చూద్దాం. క్యాపిటల్ కాదు, రీజన్ సంథింగ్ ఏదో ఉంది. కీవర్డ్ ఫ్రమ్, సరే ఒక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ కంట్రీ ఫ్రమ్ చేద్దాం ఒకసారి. ఓకే అర్థమైంది. ఇక్కడ మనం సెలెక్ట్ క్వరీలో 2 ఈలు రాసాం, అది అందుకు ఎర్రర్. ఓకే, అది ఎర్రర్. ఇక్కడ యాక్చువల్గా మీరు గమనించాల్సింది ఓకే, SELECT సెలెక్ట్ సమ్ ఆఫ్ సేల్స్ యాజ్. ఓకే, ఇప్పుడు ఇది మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇప్పుడు చూడండి మనకి సేల్స్ అనేవి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డిసెండింగ్లో ఆర్డర్ చేయాలి. ఆర్డర్ బై సమ్ ఆఫ్ సేల్స్ DESE డిసెండింగ్. సో ఇది డిసెండింగ్లో రన్ చేశాను. రన్ చేసినట్లయితే మనకి వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఓకే, ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను దీన్ని రౌండ్ చేస్తాను. రౌండ్ 2 డెసిమల్స్కి. ఇప్పుడు చూసినట్లయితే మనకి రౌండింగ్లో వచ్చేసినాయి. సపోజ్ ఇప్పుడు ఇది ఒక అగ్రిగేటెడ్ టేబుల్ అనుకుందాం. దీన్ని మీరు వ్యూగా సేవ్ చేయాలి. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ మెథడ్లో చూద్దాం. సేవ్ యాజ్ వ్యూ నేము కంట్రీ సేల్స్. ఓకే, అనేబుల్ టు సేవ్ యాజ్ వ్యూ, ఆర్డర్ బై ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ద వ్యూస్. ఓకే, ఆర్డర్ బై అనేది ఇది తీసుకోవట్లేదు. ఓకే, ఇక్కడ గ్రూప్ బై వరకే సెలెక్ట్ చేసుకొని ఒక లిమిటేషన్ ఉంది, మనం దీని వరకే చేద్దాం. ఓకే, ఇప్పుడు కంట్రీ సేల్స్. ఓకే, ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్గా, అంటే చూడండి ఏదో లిమిటేషన్ ఉంది, ఆర్డర్ బై అనేది వ్యూస్లో అది తీసుకోదు. చూడండి ఇప్పుడు కంట్రీ సేల్స్ మనకి క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడేంటి, కస్టమర్ వైజ్ నాకు సేల్స్ కావాలి, కస్టమర్ వైజ్. సో ఇదే కొరీని టైం సేవ్ చేయడానికి తీసుకొని కంట్రీ ప్లేస్లో కస్టమర్, గ్రూప్ బై కస్టమర్. సో ఇప్పుడు దీన్ని వెళ్ళి నేను రన్ చేస్తే
కస్టమర్ వైజ్ వచ్చింది. ఓకే, ఇందులో నాకు ఓన్లీ 10 lakhs అబోవ్ సేల్స్ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళే కావాలి. 10 lakhs అబోవ్ ఎవరైతే సేల్స్ చేశారో వాళ్ళే కావాలి. ఓకే, దానికి ఎలాగా ఆర్డర్ బై తర్వాత ఫిల్టర్ చేద్దాం. హ్యావింగ్ సమ్ ఆఫ్ సేల్స్ గ్రేటర్ దెన్ 10 lakhs, 1 lakh 10 lakhs. ఓకే, ఇప్పుడు వెళ్ళి రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి 10 lakhs అబోవ్ వాళ్ళు వచ్చారు. ఇది మనకి ఓకే. సో ఇప్పుడు ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇలాగా మనం క్వరీ అనేది క్రియేట్ చేయొచ్చు, వ్యూస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం క్వరీ చేసాం, వ్యూస్ క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒక స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. సో స్టోర్డ్ ప్రొసీజర్, స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు ఈ స్టోర్డ్ ప్రొసీజర్ నాకు కంట్రీ వైజ్ సేల్స్ కావాలి. దీన్ని కొంచెం కిందకి దాని. ఓకే, కంట్రీ వైజ్ సేల్స్ కావాలి. సో ఎలాగా క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఇవ్వాలి. మన స్కీమా ఏంటి? డిబిఓ డాట్ గెట్ కంట్రీ సేల్స్. దాని తర్వాత యాజ్ బిగిన్ దాని తర్వాత ఎండ్ పెట్టేసి సెమీకాలన్ పెట్టేయండి. ఓకే, ఎండ్ పెట్టేసి సెమీకాలన్ పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో మనము సెలెక్ట్ క్వరీ రాద్దాం. ఎలాగా? కంట్రీ వైజ్ సేల్స్ ఆల్రెడీ మనకి దగ్గర క్వరీ ఉంది. సో ఈ క్వరీని యాజ్ ఇట్ ఈజ్గా మనం కాపీ చేద్దాం. ఈ క్వరీని కాపీ చేసి ఇక్కడ క్వరీ అనేది పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్రియేట్ స్పెల్లింగ్ తప్పు ఉంది, అందుకే ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కంట్రీ వైజ్ సేల్స్ కావాలి. సో దానికి స్టోర్డ్ ప్రొసీజర్ అంటే ఏంది? ఒకసారి క్రియేట్ చేసుకుని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం క్వరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని రన్ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి ఇక్కడ మనం రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టోర్డ్ ప్రొసీజర్ అనే ఫోల్డర్ ఉంది. దాన్ని డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి ఈ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాం? వెరీ సింపుల్. జస్ట్ డిబిఓ డాట్ గెట్ కంట్రీ సేల్స్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే నాకు కంట్రీ సేల్స్ అనేవి వచ్చినాయి. చూడండి, కంట్రీ సేల్స్ అనేవి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంకొక స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. ఎలాగంటే నేను డైనమిక్గా ఏదైతే కంట్రీ నేమ్ పాస్ చేస్తానో ఆ కంట్రీ సేల్స్ కావాలి, నాకు ఆ కంట్రీ సేల్స్ కావాలి. సో దానికి ఎలా చేయాలంటే సేమ్ టైం సేవ్ చేయడానికి నేను ఇది కాపీ తీసుకుంటున్నాను. డైనమిక్ కంట్రీ సేల్స్ ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ అదే తీసుకొని క్రియేట్ ప్రొసీజర్. ఓకే, నేను చెప్తాను ఎలా రాయాలనేసి. సో యాజ్ బిగిన్ ఎండ్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ సేమ్ ఏదైతే క్వరీ ఉందో ఇక్కడ ఈ క్వరీ తీసుకున్నాం. ఈ క్వరీ తీసుకున్నాం. ఓకే, ఈ క్వరీ తీసుకొని ఇప్పుడు ఇందులో ఏంటంటే జస్ట్ ఒక కంట్రీ సేల్సే కావాలి కాబట్టి నాకు ఆర్డర్ బై సేల్స్ డిసెండింగ్ అవసరం లేదు. అదేవిధంగా గ్రూప్ బై కంట్రీ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కెనడా సేల్స్ కావాలి. వేర్ కంట్రీ ఈక్వల్ టు కెనడా అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కనుక నేను వెళ్ళేసి ఇక్కడ ఇంకోటి మనకి కంట్రీ కూడా అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇది తీసేసి దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి సేల్స్ వచ్చేసినాయి. బట్ కంట్రీ నేమ్ లేదు.
సో దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ మనం కంట్రీ నేమ్ యాడ్ చేద్దాం. సో కంట్రీ నేము, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రూప్ బై కూడా ఉంచుదాం, ఎందుకంటే క్రాస్ వెరిఫికేషన్ కోసం. గ్రూప్ బై కంట్రీ. సో ఇప్పుడు నేను వెళ్ళి దీన్ని రన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, కెనడా దాని యొక్క సేల్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు డైనమిక్గా కావాలి అంటే ఎలాగంటే వెరీ వెరీ సింపుల్. ఎలాగంటే ఒక్క నిమిషం, దానికి ఏం చేయాలంటే మనము ఇక్కడ గెట్ కంట్రీ సేల్స్ తర్వాత ఒక పారామీటర్ క్రియేట్ చేయాలి, ఎట్ కంట్రీ. ఓకే, దీనికి ఒక డేటా టైప్ ఇవ్వాలి, వేర్ క్యార్ ఫర్ ఎగ్జాంపుల్ 100. సో ఇక్కడ వేర్ కంట్రీ ఈక్వల్ టు ఈ పారామీటర్ని ఇక్కడ పాస్ చేయండి, ఓకే, ఈ పారామీటర్ని ఇక్కడ పాస్ చేయండి. ఓకే, ఇప్పుడు అయిపోయింది, వేర్ కంట్రీ ఈక్వల్ టు ఇది. సో ఇప్పుడు నేను వెళ్ళి దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే గెట్ కంట్రీ సేల్స్, ఓకే ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మనం కొత్త నేమ్ ఇవ్వాలి, గెట్ కంట్రీ సేల్స్ డైనమిక్, ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ అనేది ఇచ్చాను. సో దీన్ని రన్ చేశాను. రన్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు నాకు ఆస్ట్రేలియా సేల్స్ కావాలి, లేదా కెనడా సేల్స్ వెళ్దాం. ఓకేనా, దానికి మనం కమాండ్ ఏం రాయాలి, ఎగ్జిక్యూట్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్. ఓకేనా, ఎగ్జిక్యూట్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్ నేము. తర్వాత ఇప్పుడు ఏ వేరియబుల్ మనం డిఫైన్ చేసింది ఇది. ఓకేనా, సో ఎట్ కంట్రీ ఈక్వల్ టు కెనడా. ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి చూడండి కెనడా సేల్స్ అనేవి వచ్చినాయి. ఓకే, కెనడా ప్లేస్లో నాకు ఆస్ట్రేలియా కావాలి, AUSTRILIA ఆస్ట్రేలియా. చూద్దాం ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందేమో చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, మనం కంట్రీ నేమ్ అనేది క్లియర్గా చూసుకోవాలి. ఒక్క నిమిషం, నేను దీన్ని రన్ చేసి చూస్తాను. సో ఓకే, ఫ్రాన్స్ తీసుకుందాం. ఆస్ట్రేలియా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి FRANCE ఫ్రాన్స్. సో ఇప్పుడు కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఫ్రాన్స్ అనేది వచ్చింది. ఓకే, ఇది స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు మనం సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ ఎందుకు, ఫంక్షన్ అనేది మనకి వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీరు ఒకసారి ఫంక్షన్ కాల్ చేస్తే దాంట్లో సేమ్ మనకి ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని అగ్రిగేటెడ్ వాల్యూస్ని కాల్ చేయొచ్చు. క్రియేటింగ్ ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏంటంటే సేల్స్, ప్రాఫిట్, అదేవిధంగా యావరేజ్ సేల్స్, యావరేజ్ ప్రాఫిట్, లేదంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే కావాలి. డైనమిక్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే కావాలి. సో యాక్చువల్గా మనం నార్మల్ కొరీ ఎలా రాస్తాము, సెలెక్ట్ ఏది కంట్రీ వైజ్, సెలెక్ట్ కంట్రీ కామా ఇది తీసుకుందాం. డైరెక్ట్గా ఏం చేద్దామంటే టైం సేవ్ చేయడానికి ఈ రౌండ్ తీసేస్తాను. సరే ఓకే, నేను ఫస్ట్ నుంచి మాన్యువల్గా రాస్తాను. సమ్ ఆఫ్ సేల్స్ యాజ్ టోటల్ సేల్స్. ఓకే, తర్వాత ఏంది సమ్ ఆఫ్. సో దీన్ని ఏం చేస్తానంటే సెకండ్ లైన్లోకి తీసుకొస్తాను. సమ్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ టోటల్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి నాకు, యావరేజ్ సేల్స్, యావరేజ్ ఆఫ్. ఓకే, ఇదే డైరెక్ట్గా తీసుకొని కొంచెం టైం సేవ్ అవుతుంది. సో సమ్ ప్లేస్లో యావరేజ్ ఆఫ్ సేల్స్. సో ఇది మనకి యావరేజ్ సేల్స్, అదేవిధంగా యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్. ఓకే, యావరేజ్ ప్రాఫిట్. దాని తర్వాత నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కావాలి. సో కౌంట్ ఆఫ్ స్టార్ యాజ్ టోటల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ మన వ్యూ నేమ్ ఏంటి, ఇది
వ్యూ నేమ్ ఇచ్చేసి ఇది. సో ఈ వ్యూ నేమ్ పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి, గ్రూప్ బై కంట్రీ. సో ఇప్పుడు ఇది నేను రన్ చేస్తే మనకి ప్రాఫిట్స్, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ఓకే ప్రాఫిట్స్, ఓకే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ఓకే. సో ఇది రన్ చేస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి కంట్రీ వైజ్ టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్, యావరేజ్ సేల్స్, యావరేజ్ ప్రాఫిట్, టోటల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇది నాకు డైనమిక్గా కావాలి ఫంక్షన్ రూపంలో. సో దానికి ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్, దీన్ని ఫస్ట్ ఒక బ్రాకెట్లో పెట్టేసేయండి. దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టేసి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే క్రియేట్ ఫంక్షన్. సో ఏ స్కీమాలో ఇక్కడ మనం ఒకటి చేద్దాం. ఇక్కడ ఏంటి, నాకు కంట్రీ సేల్స్ కావాలి, గెట్ కంట్రీ డీటెయిల్స్. ఓకే, సో ఇప్పుడు కంట్రీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఇక్కడ